వెనకట ఎట్లా తిన్నారో ఎప్పు అన్నం గిట్లా ఏం తిన్నారు మీరు? వెనకట పిల్లలు 6 ఆయన ఉన్నప్పుడు మంచిగా తిన్నాము. ఆయన చచ్చిపోయినాక కష్టం వచ్చింది. జొన్నలు తెచ్చుకొని తొక్కుకొని ఇసురుకొని గట్క పోసుకునేది, రొట్టె చేసుకొని తినేది. అప్పుడు బియ్యం దొరకలే. బియ్యం ఎట్లా తెచ్చిన పైసలు లేవు తేలే. జొన్నలు తెచ్చుకొని గట్క పోసుకొని తిన్నాము, రొట్టె చేసుకొని తిన్నాము. 6 పిల్లలు పట్టుకొని కష్టపడ్డా. పొద్దున్న దాకా కష్టం. కష్టం అంటే అప్పుడు పావులకు పొద్దుటీలేమో పావుల, పొద్దుకేమో 2 రూపాయలు. ఇట్లా కలవ పోయి తెచ్చిన జొన్నలు తెచ్చుకున్నాం, తిన్నాం. కష్టం వచ్చింది అప్పుడు 6 పిల్లలతో. ఆయన చచ్చిపోయిండు, నాకు కష్టం వచ్చింది అప్పుడు. వెనకట పిల్లలు పెద్దగా అయినాక కంట్రోల్ బియ్యం వచ్చినాయి. పిల్లలు పెద్దగా అయినాక ఏమిచ్చేది కంట్రోల్ బియ్యంలో? కంట్రోల్ బియ్యంతో నూనె పోతురు, బియ్యం ఇస్తారు, గంటే ఏమి ఇవ్వకపోదురు. బియ్యమును నూనె తెచ్చుకొని పెడతా పిల్లలకు. మిరపడి దంచుకున్నా, జొన్నలు దొక్కున్నా, గట్కి ఇసురుకున్నా. ఇప్పటికి కూడా ఇసురుతా, గట్క ఇసురుతా, పప్పు ఇసురుతా. ఇప్పుడు కూడా చేస్తా, అప్పుడు చేసినట్టు. కానీ ఇప్పుడు మళ్ళీ చేతన అవుతలేదు. జర చేతన అయినాడు చేస్తా, చేతగా అన్నాడు ఊరుకుంటా. మొకాల నొప్పులు లేవా అని అడుగుతాండ్రు. మొక్కాల నొప్పులు ఉన్నాయి. మొక్కాల నొప్పులు లేకుంటే మంచిగుండు. మొక్కాలు నడవత్తలేవు. మొక్కాలు నొచ్చుడు పొడుచుడు. వెనకట మిషన్లు లేవు. దంచుడు, ఇసురుడు, నూరుడు, చేసుడు మిట్పడి కానించి కొట్టుకున్నా. కానీ ఇప్పుడు అన్ని మిషన్లే. మిషన్లు పోయి తయారు చేసుకుంటాండ్రు. నేను ఏం చేస్తాను, వాళ్ళే తయారు చేసి అంచిపో. పిల్లలకు అయినా ఎవరికైనా ఇంట్లోనే వేసేది మందులు. అది అయితే ఇంత ఓమ, ఇంత ఉప్పు, ఎల్లిపాయ వేసి దంచి ఆ పసరు పోతు. ఇప్పుడేమో మందులాయి. అప్పుడు గవి పోసేది. అవి పోతే తక్కువ మరి పోసేస్తే తిందుడు తక్కువ అయ్యేది. ఇప్పుడు తక్కువ అవుతున్నాయా డాక్టర్లు. ఇప్పుడు పెద్ద పెద్ద మందులు డాక్టర్లు. అప్పుడు ఏది వచ్చినా వచ్చినా కానీ ఏదన్నా ఇంత గోలు ఎవరన్నా చెప్పింది నూరి ఎత్తు ఇది నూరెయ్యి, గది పోయి అంటే ఒత్తు. ఓమా తప్ప కర్కాయ దంచిపోతు. జ్వరం వస్తే ఏం చేద్దు? జ్వరం వస్తే ఎవరన్నా డాక్టర్లు ఎవరన్నా చెప్తే వాళ్ళు ఎవరన్నా గోలిత్తురు. గోలిస్తే ఎత్తు. అప్పుడు వేరుండే, ఇప్పుడు వేరున్నది. ఇప్పుడు డాక్టర్లు అయ్యి